భయం మీ నీడ లాంటిది. మీ నీడకు ఉనికి లేకపోయినా అది మీతో పాటే ఉంటుంది కదా! అలాగే భయం కూడా. ఒక్కొక్కప్పుడు మీ నీడ ప్రభావం మీపై చాలా ఉంటుంది. రాత్రి అడవిలో ఒంటరిగా నడుస్తున్నప్పుడు మీ నీడను చూసి మీరు చాలా భయపడతారు. అప్పుడు మీ నడక వేగం పెరుగుతుంది. మీరు దాదాపు పరిగెడుతున్నట్లుగా నడుస్తారు. అది వాస్తవమే అయినా అందుకు ముఖ్య కారణం మీలో చోటు చేసుకున్న భయమే. దారిలో ఉన్న తాడును చూసి పామనుకుని మీరు భయపడి వెనక్కి పారిపోయి దూరం నుంచి దాన్ని గమనిస్తారు. తాడు పాము కాదు కాబట్టి అది అక్కడే అలాగే ఉండడంతో మీరు మళ్ళీ వచ్చి దానిని పరిశీలనగా చూసి అది పాము కాదని తెలుసుకుని అనవసరంగా భయపడినందుకు నవ్వుకుంటారు. ప్రజలు అన్నింటికంటే భయానికే ఎక్కువ భయపడతారు. ఎందుకంటే మీలోని భయం మీ పునాదులనే కుదిపేస్తుంది. ఇది వాస్తవమని గుర్తుంచుకోండి. భయం ఒక పీడకల లాంటిది. ఆ కలలో మీ శరీరం వేడెక్కిపోతుంది. అప్పుడు మీరు ఊపిరాడక వణికిపోతూ ఉంటారు. అకస్మాత్తుగా మెలకువ వచ్చి మీరు ఉలిక్కిపడి లేస్తారు. అప్పుడు అది ఒక పీడకల అని మీకు తెలుస్తుంది. అలా తెలిసేందుకు మీకు కొంత సమయం పడుతుంది. అంతవరకు ఆ పీడకల వల్ల ఏర్పడ్డ భయం మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటుంది. కాబట్టి భయం ఒక పీడకల. అది మీలో ఎలా పుడుతుంది అనే విషయం గురించి ముందు మీరు తెలుసుకోవాలి. మీరేమిటో, మీ శక్తి ఏమిటో మీకు తెలియదు. అందువల్ల మీలో భయం పుడుతుంది. మౌలికంగా భయం ఒకటే అయినా అది అనేక రకాలుగా వ్యక్తమవుతుంది. ఆ భయాలన్నింటికీ మూల కారణం మీలోని అహమే. కేవలం ప్రేమ ఒక్కటే మీలోని అహాన్ని జయించి మీలోని భయాలను నాశనం చేయగలదు. ఎందుకంటే ప్రేమ శక్తి ముందు మీలోని భయం అతి బలహీనమైనది. అయినా ప్రతి మనిషి దాని బారిన పడక తప్పదు. కాబట్టి ప్రతి మనిషి ఖచ్చితంగా భయం గురించి సరి అయిన అవగాహన కలిగి ఉండాలి. ఏదో ఒకరోజు మీరు కూడా మన్నించక తప్పదని మీలోని అహం మిమ్మల్ని భయపెడుతుంది. కానీ మీరు మాత్రం మరణం ఇతరులకే వస్తుందని అనుకుంటారు. అది నిజమే. మీ పక్కింటివాడు చనిపోతాడు. మీకు తెలిసిన వ్యక్తి చనిపోతాడు. మీ స్నేహితుడు, మీ భార్య, మీ తల్లి చనిపోతారు. అలా మరణం మీకు తప్ప వేరెవరికో సంభవిస్తుంది. ఆ సత్యం చాటున మీరు నక్కి ఉండి మరణం విషయంలో మీకేదో మినహాయింపు ఉన్నట్లు మీరు ఎప్పటికీ మరణించరని భావిస్తూ ఉంటారు. అలా మీలోని అహం మిమ్మల్ని రక్షించేందుకు ఎప్పుడూ ప్రయత్నిస్తూనే ఉంటుంది. కానీ ఇతరులు చనిపోయినప్పుడల్లా మీలో ఏదో వణుకు పుడుతుంది. ప్రతి మరణం మీకొక చిన్న మరణం లాంటిదే. మృత్యువు ఎవరి కోసం వచ్చిందని అడిగేందుకు
మీరు ఎవరినీ పంపకండి. అది మీకోసం కూడా రావచ్చు. ప్రతి మరణం మీ మరణమే. అందుకే మనని మనం కాపాడుకుంటూనే ఉంటాం. ఎవరైనా చనిపోతున్నప్పుడు మనం అమరత్వం గురించి మాట్లాడుతూ ఆత్మకు మరణం లేదంటాం. ఎందుకంటే ఆత్మ శాశ్వతమైనదని, దానికి మరణం లేదని అందరూ నమ్ముతారు. ఎందుకంటే మరణమంటే అందరికీ భయమే. పిరికితనమే అందుకు ముఖ్య కారణం. మనిషి ఎంత పిరికివాడైతే అంతగా ఆత్మ శాశ్వతమైనదని, దానికి మరణం లేదని నమ్ముతాడు. అంత మాత్రాన అతడు ధార్మికుడు కాడు. అతడు కేవలం పిరికివాడు అంతే. ఆత్మ శాశ్వతమనే నమ్మకానికి మతంతో పనిలేదు. మనం సృష్టించుకున్న ఈ నేను, నాకు అనేవి కేవలం తాత్కాలికమే తప్ప శాశ్వతమైనవి కావు. మిగిలినవన్నీ శాశ్వతమైనవే. నేను అనే దాని నీడే భయం. కానీ లోపల ఎక్కడో తాను మరణించక తప్పదు అనే భయం వల్ల ఆ నేను అనేది ఎప్పుడూ అప్రమత్తంగానే ఉంటుంది. కాబట్టి మరణ భయమే మౌలికమైన భయం. అందుకే ఇతర భయాలన్నీ కేవలం మరణ భయాన్నే ప్రతిబింబిస్తాయి. కానీ తమాషా ఏమిటంటే మరణం కూడా ఎలాంటి అస్తిత్వం లేని అహం లాంటిదే. కాబట్టి ఎలాంటి అస్తిత్వం లేని అహం మరణాల మధ్య వారధిగా ఉండేదే భయం. సహజంగా భయానికి ఎలాంటి శక్తి లేదు. అది నిర్వీర్యమైనది. మీరు భయాన్ని నమ్ముతున్నారు కాబట్టి దానిపై మీకున్న నమ్మకమే దానికున్న ఏకైక శక్తి. ఎందుకంటే మీ లోపలి లోతుల్లోకి వెళ్ళి అక్కడి శూన్యాన్ని తెలుసుకునేందుకు మీరు సిద్ధంగా లేరు. మీలోని ఆ బలహీనతే భయానికున్న ఏకైక శక్తి. లేకపోతే దానికి ఎలాంటి శక్తి లేదు. ప్రేమ సృజనాత్మకమైనది. అందుకే అది జన్మనిస్తుంది. కానీ భయం నిర్వీర్యమైనది. అందుకే ఇంతవరకు భయం నుంచి పుట్టినది కానీ అది సృష్టించినది కానీ ఏదీ లేదు. భయం నిస్సారమైనది. అందుకే అది దేనిని సృష్టించలేదు. కానీ భయానికి ఎలాంటి అస్తిత్వం లేకపోయినా అది మిమ్మల్ని చుట్టుముట్టి మీ శక్తియుక్తులన్నింటినీ హరించి మీ జీవితాన్ని సర్వనాశనం చేయగలదు. పైగా భయం కేవలం చిన్న అలల పైపైన ఉండేది మాత్రమే. అందుకే అది మిమ్మల్ని కూడా పైపైనే ఉంచుతూ అందం, ఆనందం, ప్రేమ, కవిత్వం, ధ్యానం, ఉత్సవాల లోతుల్లోకి మిమ్మల్ని వెళ్లకుండా చేసి వాటిని మీరు పూర్తిగా అనుభవించకుండా చేస్తుంది. కాబట్టి భయానికి భయపడకుండా ధైర్యంగా మీ లోపలి అంతరంగంలోకి వెళ్ళి చూడాలి. ఒకవేళ అక్కడ ఏమీ లేకపోతే అక్కడ అంతా శూన్యమే అయినా కొంప మునిగేదేమీ లేదు. ఎందుకంటే అదే మన ప్రకృతి, అదే మన సహజ స్వభావం. కాబట్టి శూన్యం గురించి ఏమాత్రం చింతించవలసిన పని లేదు. ఎందుకంటే ఆకాశం ఎంత అందంగా ఉంటుందో శూన్యం కూడా అంతే అందంగా ఉంటుంది. ఆకాశం శూన్యం కాబట్టే
సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, భూమి వంటి అన్ని గ్రహాలకు చోటిచ్చి వాటిని తనలో ఇముడ్చుకుని మొత్తం అస్తిత్వానికే నేపథ్యమైంది. మేఘాలు వస్తూ పోతూ ఉంటాయి, గ్రహాలు పుట్టి అదృశ్యమవుతూ ఉంటాయి, నక్షత్రాలు ఉదయించి రాలిపోతూ ఉంటాయి. కానీ ఆకాశం మాత్రం అలాగే స్థిరంగా ఉంటుంది. సరిగ్గా ఇలాగే మీలో కూడా అంతర్గత ఆకాశం ఉంది. మీ లోపలి ఉనికే మీ అంతర్గత ఆకాశం. అది కూడా ఎవరూ తాకని, ఎలాంటి మచ్చ లేని, ఏమాత్రం మాసిపోని శూన్యమే. ఆ అంతర్గత ఆకాశాన్ని మనం సాక్షి అని, గమనించేవాడని అంటాం. ధ్యానం అంతిమ గమ్యం అదే. కాబట్టి మీరు మీలోకి ప్రయాణించి మీ అంతర్గత ఆకాశంలో విహరించండి. అక్కడ మీ ఆలోచనలు, భావనలు, కలలు, కోరికలు, జ్ఞాపకాలు, ఊహలు, వాస్తవాలు మీకు చాలా కనపడతాయి. మీరు అవేవీ కాదని గుర్తుంచుకొని వాటిని నిదానంగా తొలగించడం ప్రారంభించండి. ఏదో ఒకరోజు అక్కడ ఉన్నవన్నీ అదృశ్యమైపోతాయి. అంటే మీ జీవితానికి రావలసిన అద్భుతమైన క్షణం వచ్చేసినట్లే. ఆ స్థితే నిర్భయత్వమని, పరిపూర్ణ ప్రేమతత్వమని, శాశ్వతమైన దివ్యత్వమని తెలుసుకునేందుకు అక్కడ దర్శించేవాడు మాత్రమే మిగులుతాడు. అతడే దార్శనికుడు, అతడే శూన్యాకాశం, అతడే యోగి, అతడే జ్ఞాని. కాబట్టి భయం మిమ్మల్ని చాలా నిదానంగా చంపే విషమని తెలుసుకోండి. ఎందుకంటే దాని గురించి మీరు ఎక్కువగా ఆలోచిస్తే అది మిమ్మల్ని తన స్వాధీనం చేసుకుంటుంది. అలా మీరు మీకే తెలియకుండా దాని వశమైపోతారు. కాబట్టి భయాన్ని వదిలించుకోండి, లేకపోతే అది మీ శక్తిని హరిస్తుంది. కాబట్టి గుర్తుంచుకోండి, భయం అందరినీ మృత్యువు కన్నా ముందే అనేక వందల వేల సార్లు చంపేస్తుంది. భయపడుతూ చస్తూ బతకడం అతి హీనమైనది. ఎందుకంటే భయంలో మీరు ఎప్పటికీ ఎదగకపోగా కుంగి కృషించి మరణిస్తారు. ఎందుకంటే భయం ఎప్పుడూ మృత్యువు సేవలోనే తరిస్తూ ఉంటుంది. కాబట్టి మరణ భయమే మౌలికమైన భయం. ఇతర భయాలన్నీ కేవలం దాని ప్రతిబింబాలే. మీరు ఏ భయం లోతుల్లోకి వెళ్ళి పరిశీలించినా అక్కడ మీకు కనిపించేది కేవలం మరణ భయమే. కాబట్టి మరణించేందుకు భయపడితే మృత్యువు మరింత శక్తివంతమై మిమ్మల్ని మరింత భయపెడుతుంది. మరణాన్ని కూడా సంపూర్ణంగా అనుభవించేందుకు మీరు సిద్ధంగా ఉన్నట్లయితే మృత్యువు నిర్వీర్యమై మిమ్మల్ని ఏమాత్రం భయపెట్టలేదు. నిర్జీవ జీవితం మృత్యువుకు శక్తినిస్తుంది. సంపూర్ణ జీవితం మృత్యువును నిర్వీర్యం చేస్తుంది. అన్ని భయాలు మృత్యువుతో ముడిపడినవే. ఒక్క ప్రేమ మాత్రమే మృత్యువును జయించగలదు. కాబట్టి కాలాన్ని వృధా చెయ్యకుండా ఎక్కువగా ప్రేమించడం ప్రారంభించండి.